ఆ 3 వీడియోలు చూడడం ఎలా? అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర 3 వీడియోలను నేను తీశాను. ఆ వీడియోలు ఎలా చూడాలి అని చెప్పేసి నేనొకసారి చెప్తాను. మొదట మనం యాక్చువల్లీ మన ఛానల్ పేరొచ్చేసి రైస్ ఐఏఎస్ క్లాసెస్ కాబట్టి రైస్ ఐఏఎస్ క్లాసెస్ ఇక్కడ వస్తుంది. దీంట్లోకెళ్ళిన తర్వాత ఈ సింబల్ చూసుకోండి. ఈ సింబల్ ఉన్నటువంటిది రైస్ ఐఏఎస్. దీంట్లో మీరు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో చూడాలంటే వీడియోస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ వీడియోస్కి వెళ్తే ఆల్ వీడియోస్ వస్తాయి. దీంట్లో మీరు అన్ని వీడియోస్ చూడొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా తీసినటువంటి ఈ వీడియోస్లో రీసెంట్గా తీసినటువంటి మనకు ఆధునిక భారతదేశ చరిత్ర దీన్ని చూడాలి. దీని మీద క్లిక్ చేస్తే ఆధునిక భారతదేశ చరిత్ర ఈ ఆధునిక భారతదేశ చరిత్రలో ఎందుకు నేను ఈ వీడియో తీయాల్సి వచ్చిందంటే కొన్ని కారణాలు ఉన్నాయి. కామెంట్ బాక్స్లో కొంతమంది నేను పెట్టింది చాలా మంది చూసారు. ఓకే, పర్వాలేదు. ఈ వీడియో చూసిన చాలా మంది అభ్యర్థులు ప్రాచీన మధ్య భారతదేశ చరిత్ర కూడా కావాలని అడుగుతున్నారు. అవి ఛానల్‌లో ఇంతకు ముందే నేను అప్‌లోడ్ చేయడం జరిగింది. వాటిని గమనించగలరని చెప్పాను. అయితే ఇంతకుముందు వచ్చినటువంటి కామెంట్ బాక్సుల్లో ఈ 7 గంటల వీడియో విన్న తర్వాత చాలా మంచి కామెంట్స్ చేశారు. ఐ యామ్ వెరీ వెరీ థాంక్‌ఫుల్ టు యూ. ఇక్కడ మెయిన్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పండి సార్ అన్నారు. దానికి నేను సెపరేట్‌గా వీడియో చేస్తాను. మీ కాంట్ ఫైండ్ మిడివల్ అండ్ ఏన్షియంట్ హిస్టరీ సార్. ప్లీజ్ ప్రొవైడ్ ద లింక్స్ అన్నారు. దాన్ని ఎలా చూడాలి? అంటే లింక్స్ ప్రొవైడ్ చేయమని. తర్వాత ఇంకా సార్ ప్లీజ్ అప్‌లోడ్ ఇంగ్లీష్ మీడియం అన్నారు. అది ఇంగ్లీష్ మీడియం వేరే ఛానెల్ ఉంది. అది చెప్తాను నేను. ఇంగ్లీష్ మీడియంకు ఉన్నటువంటి ఛానెల్ ఏంటి అనేది. ఈ ప్రాచీన మధ్య భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి వీడియోలో కాంట్ ఫైండ్ ఏన్షియంట్ మిడివల్ అనేటటువంటిది, ఏన్షియంట్ కూడా చేయండి సార్ అనేది. సో, ఇలాంటివన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి మీకు చెప్తున్నాను. దీంట్లో ఈ ఏదైతే ఛానెల్ ఉందో, ఈ ఛానెల్‌లోకి మీరెళ్తే ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఈ సింబల్ ఉన్న చోట మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా ఛానెల్‌కెళ్ళిపోతారు. ఈ ఛానెల్‌లో సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అని ఇక్కడ ఉంటుంది. చేసుంటే ప్రాబ్లమ్ ఉండదు. ఇందులో చాలా వీడియోస్ ఉన్నాయి. దాదాపుగా 102 వీడియోలున్నాయి. ఈ 102 వీడియోల్లో చాలా మటుకు మీకు హిస్టరీ కవర్ అవుతుంది. ఈ మధ్య కాలంలో తీసినటువంటి ఈ ఆధునిక భారతదేశ చరిత్ర 1857 రివోల్ట్ గాని, ఈ ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి. దీంట్లో మధ్యయుగ భారతదేశ చరిత్రను 2 భాగాలుగా చేశాను. పార్ట్ 1 ఒకటి, పార్ట్ 2 ఒకటి. మధ్యయుగ భారతదేశ చరిత్ర పార్ట్ 1, పార్ట్ 2గా చేశాను. 2 భాగాలుగా చేశాను. దాన్ని మీరు గమనించుకోవచ్చు. ఇది పార్ట్ 2, ఇది పార్ట్ 1. అంటే 2 భాగాలు చదివితే పూర్తిగా కవర్ అవుతుంది. ఇకపోతే ఏన్షియంట్ ఇలా మీరు వెతుక్కుంటూ పోతే మీకు ఏన్షియంట్ కూడా కనిపిస్తుంది. ఈ ఏన్షియంట్‌ని మీరొకసారి చూడొచ్చు. ఇక 30K అని చూసాను నేను. 30K వ్యూస్ ఉన్నాయి. 30K వ్యూస్‌లో అంటే యూట్యూబ్‌లో ఏదో క్లాస్ వినడం గాదు. ఫరెవర్ గుర్తుండే వీడియో హ్మ్. బోత్ ఆర్ నాట్ సేమ్ అనేటటువంటి కాన్సెప్ట్‌తో ఇది తీశాను. దిస్ ఈజ్ ఏన్షియంట్. తర్వాత మిడివల్ పార్ట్ 1, పార్ట్ 2. నెక్స్టు దీని తర్వాత మోడర్న్ ఇక్కడుంది. ఇవి 3 వీడియోలు. ఈ 3 వీడియోలను ఈ ఛానెల్‌లో మనం చూడొచ్చు. అయితే కొన్ని కామెంట్స్ బాక్సుల్లో కాకుండా డైరెక్ట్‌గా ఫోను చేసి అడిగినటువంటిదేంటంటే, "సార్ మొత్తం కవర్ అవుతుందా?" అంటే, మొత్తం ఒక వీడియోలో కవర్ అవ్వడం చాలా కష్టము. కాన్సెప్ట్ అనేటటువంటిది పూర్తిగా కవర్ అవుతుంది. కాన్సెప్ట్‌ని బట్టి మీరు ముందుకెళ్ళొచ్చు. మిగతావి తెలుసుకోవచ్చు. దీనికి మళ్ళీ సెపరేట్‌గా ప్రతి చాప్టర్‌లోనూ వీడియోస్ చేస్తున్నాను. బట్ ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది చాలా దగ్గరగా ఉండడం వల్ల, ఆ ఎగ్జామ్ కోసమని ఇంత తొందరగా తీయడం జరిగింది. ఈ ఆధునిక భారతదేశ చరిత్ర 7 గంటలు ఉన్నటువంటి ఈ ఆధునిక భారతదేశ చరిత్ర చేయడానికి దాదాపుగా 1 మంత్ టైం పట్టింది. ఎడిటింగు, దానికి సంబంధించినటువంటి దాన్ని మొత్తం నేను క్ల బయట క్లాసెస్‌కెళ్ళాలి. ఐయామ్ వర్కింగ్ విత్ నారాయణ ఐఏఎస్ యాస్ ఎ గెస్ట్ ఫ్యాకల్టీ. అక్కడ హిస్టరీ హెచ్ఓడిగా వర్క్ చేస్తున్నాను. తర్వాత అడ్వొకేట్. ఆహ్,
హైకోర్ట్‌కెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. సో, ఈ ఉండడం వల్ల దాదాపుగా నాకు 1 మంత్ టైం పట్టింది ఇది తీయడానికి. సో, ఈ వీడియోస్ మీరు చూసుకుంటూ పోతే సరిపోతుంది. తర్వాత ఇంగ్లీష్ మీడియం అడిగారు చాలామంది. ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి ఒక సెపరేట్ ఛానెల్ ఉందండి. అది యూపీఎస్‌సి గురు. యూపీఎస్‌సి గురు ఇది కూడా నాదే. అది సింబల్ వచ్చేసి ఇదిగో ఈ విధంగా ఉంటుంది. దిస్ ఈజ్ రౌండ్ సింబల్. దాంట్లో యూపీఎస్‌సి గురు. ఇది దీంట్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇది వెరీ రీసెంట్‌లీ చేసినటువంటిది. ఇప్పటికే దీంట్లో 31 వీడియోలు చేశాను. ప్రతి చాప్టర్ ఇందులో ఫ్రీగా ఆల్ చాప్టర్స్ ఇందులో ఫ్రీగా కవర్ అవుతున్నాయి. ఈ దీంట్లో ఉన్నటువంటి వీడియోస్ మీరు గమనిస్తే ఇప్పటివరకు నేను పర్షియన్ ఇన్వేషన్స్ వరకు చేశాను. అంటే ఆల్ ద చాప్టర్స్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ మీరు చూస్తే దీంట్లో కంప్లీట్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఇదొకటి. తర్వాత కంప్లీట్ మిడివల్ ఇండియన్ హిస్టరీ సిలబస్ ఒకటి. శాతవాహనాస్ ఒకటి. నెక్స్ట్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, సోర్సెస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. భారతదేశ చరిత్రకు సోర్సెస్ అనేటటువంటి దాని మీద 3 వీడియోలు తీశాను. జాగ్రఫికల్ ఫీచర్స్ అంటే భారతదేశ చరిత్ర మీద జాగ్రఫికల్ ఫీచర్స్ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతాయో ఇట్లాగా ప్రీ హిస్టారిక్ పీరియడ్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత వేదిక్ ఏజ్ లో దాదాపుగా 5 వీడియోలు ఉన్నాయి వేదిక్ ఏజ్ లో. తర్వాత డిఫరెన్సెస్ బిట్వీన్ ఇండస్ అండ్ వేదిక్, బుద్ధిజానికి జైనిజానికి డిఫరెన్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ బుద్ధిజము, తర్వాత 16 మహాజనపదాసు, స్ప్రెడ్ ఆఫ్ జైనిజము, పర్షియన్ అండ్ గ్రీక్ ఇన్వేషన్స్ వరకు ఇప్పుడు కవర్ అయింది. ఇంకా నేను వీడియోస్ దాంట్లో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు దీన్ని గమనించగలరని నేను చెప్పుకుంటున్నాను. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి అంటే టైం వేస్ట్ అవ్వకుండా మీరు చదవడమే కాన్సెప్ట్. టైం వేస్ట్ చేయకుండా చదవడం అంటే మొబైల్ అనేటటువంటిది చాలా టైం వేస్ట్ చేస్తుంది. సపోజ్ మీరు ఒక చూస్తున్నారు. యూట్యూబ్‌లో ఒకటి చూస్తున్నారు. మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది పైన. ఆ నోటిఫికేషన్‌లోకి వెళ్తారు. ఆ నోటిఫికేషన్‌ను చూస్తూ ఉంటారు. దాంట్లో ఇంకా ఇట్లా అది ఒక షార్ట్స్‌కో లేదంటే ఒక ఫేస్‌బుక్కో, ఒక వాట్సాప్‌కో లేదా ఇంకో దానికో సోషల్ మీడియా కనెక్ట్ అవుతుంది. ఆ సోషల్ మీడియాలో మునిగిపోతాం. మొబైల్‌ని పక్కన పెట్టేసి చదవమని నేను చెప్పను. మొబైల్‌కి దూరంగా ఉండి చదవమని నేను చెప్పను. కానీ మొబైల్ వాడుతూనే తక్కువగా వాడుతూ మీకు ఏది కావాలో అది అవసరం ఎంత వరకో దాని వరకు మాత్రమే మీరు మొబైల్ చూడాలి. ఏదేమైనా గ్రూప్ 2 రాస్తున్నటువంటి వాళ్ళకు ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ ఐ విష్ యూ టు సక్సెస్ ఇన్ ద గ్రూప్ 2. ఒక విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. పోస్ట్‌పోన్ అనేటటువంటి దాన్ని పక్కన పెట్టండి. ఏదైనా సరే ఒక వర్క్ ఇప్పుడు చేయాలంటే అప్పుడు ఆ పనిని అక్కడే చేసేయండి. ఒకటి చదవాలంటే అప్పుడు ఆ పనిని అక్కడే చదవండి. ఒక్క ఇప్పుడు ఉన్నటువంటి ఈ టైంలో ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ బహుశా అంటే మెయిన్స్ ఒక 4, 5 మంత్స్ ఉండొచ్చు. లేదా ఆఫ్టర్ ది ఎలక్షన్స్ అంటే మాక్సిమం 4-5 మంత్స్ కన్నా ఎక్కువ టైం పట్టదు. తొందరగా ఇది నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యే అవకాశాలున్నాయి. లాస్ట్ టైమ్ ఏపీలో గ్రూప్ 1 చాలా తొందరగా నోటిఫికేషన్ క్లియర్ చేశారు. సో, ఈ ఒక్క సంవత్సరం అనుకోండి మాక్సిమం అన్నీ అయిపోయినప్పటికి, ఈ ఒక్క సంవత్సరం కృషి మీకొక పెట్టుబడిలాగా ఉంటుంది. ఆ పెట్టుబడి తర్వాత మీకు మంచి ఫలితాన్నిస్తుంది. కాబట్టి చదవండి. చదివి ఉద్యోగం తెచ్చుకోండి. ఆల్ ద బెస్ట్.